హలో ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరి వీరి యొక్క టీ20 మ్యాచ్లు నిష్క్రమణ తర్వాత కెప్టెన్, భవిష్యత్ కెప్టెన్ ఎవరని చెప్పి ఒక్కసారిగా చర్చ నడిచింది. వాస్తవానికి గత దశాబ్ద కాలంలో టీ20 అదేవిధంగా టెస్ట్, వన్డే 3 ఫార్మాట్లు సుదీర్ఘంగా కెప్టెన్గా వహించినటువంటి ముగ్గురు, ఒకరు ధోని, అదేవిధంగా విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ. ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లే. అయితే ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో మన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిష్క్రమించడంతో టీ20 మరి మ్యాచ్లకు ఎవరు కెప్టెన్గా వ్యవహరిస్తారని చెప్పి ఒక్కసారిగా హాట్ కేక్గా మారింది. అయితే అందరూ అనుకున్నట్టే హార్దిక్ పాండ్యా అనుకున్నారు. అయితే హార్దిక్ పాండ్యా కాకుండా సూర్యకుమార్ యాదవ్కు ఓటేయడం ఇప్పుడు పెద్ద చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక మొట్టమొదటిసారిగా టీంని మరి టీ20 మ్యాచ్ కెప్టెన్గా తనను సెలెక్ట్ చేసిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా మీడియా ముందు మాట్లాడిన అజిత్ అగర్కర్ వాస్తవానికి టీంలో ఆహ్లాదకరమైన వాతావరణం, అదేవిధంగా కూల్గా నిమ్మదంగా ఉండి అందరినీ కలుపుకోవే లక్షణాలు కనిపిస్తున్నాయి సూర్యకుమార్ యాదవ్. అందుకే తనకు మేము ఓటేసాం. వాస్తవానికి ఎటువంటి తారతమ్యం లేకుండా, ఎవరితో డిస్కషన్ లేకుండా, ఎవరితో గొడవ కాకుండా అందరితో సమానంగా ఉండే సూర్యకుమార్ యాదవ్ ఈ తరం ఆటగాళ్ళలో బెస్ట్ టీ20 మ్యాచ్లలో. అందుకే తనను సెలెక్ట్ చేసాం. అయితే మా నిర్ణయం సరైనదే అనుకుంటున్నాం. వాస్తవానికి భవిష్యత్తులో కూడా తనే కెప్టెన్గా ఉండే ఛాన్స్ ఉంది అన్ని ఫార్మాట్లకు. అయితే వన్డేలో, టెస్ట్లో కూడా తను రాణిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు మన అజిత్ అగర్కర్. అయితే టీ20 మ్యాచ్లకే తను పరిమితం కాకుండా వన్డేలకు, అదేవిధంగా టెస్ట్ మ్యాచ్లో కూడా తీసుకొచ్చి ఒక కీలకమైన ఆటగాడిగా తనను రూపొందించడమే ప్రత్యామ్నాయం అని చెప్పి చెప్తున్నాడు అజిత్ అగర్కర్. వాస్తవానికి సూర్యకుమార్ యాదవ్ జట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన మరి మంచి అవగాహన ఉంది. అదే కాకుండా ఎవరితో కూడా డిస్కషన్ కాకుండా చాలా నెమ్మదిగా అన్న, తమ్ముడు అనుకుంటూ ఉంటాడట. అందుకని తను సెలెక్ట్ చేశారట మరి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్.